తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయంలో హారతి అయిపోయా. నేను చాలా ఫాస్ట్గా చదివిస్తాను, కథ కూడా చెప్పేస్తాను. జరిగించు తొందరగా. నేను అక్కడికి వెళ్ళేది వస్తాయి, మళ్ళీ ఇక్కడ కావాలి. పండిస్తావా? తీసుకో. పాత్రం మధో పూర్ణం దాతి మధో దానితి ఏకదా బ్రహ్మణోపహతి ఏకమాయుక్తేజో ధారి ఆనంద కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని ఒక చుట్టూ నిలుపు శుద్ధ ఆచమనీయం సమర్పయామి సమర్పయామి. జయ గణే గజానన మహారాజ్ కి జయ. తీసుకోండి నాన్న. మళ్ళీ పుష్పం అక్షులు తీసుకో. కింద పెట్టేసింది. కూర్చున్నాను. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. సువర్ణదీప మంత్ర పుష్పాంజలిం పాదాలగ్రే సమర్పయామి. 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత యాని కాని చ పాపాని నిదాన్ దర్పితాని చ తాని తాని నశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మహం పాపాత్మా పాపసంహ నాహిమాం కృపయా దేవాశనాగతోత్సలాన్యథా జగన్నాథ త్వమేవ శరణం వా తస్మాత్ గాని దక్షిణాత్ ప్రదక్షిణ. ఉండండి, గుంజింది 9 కరాన్ సమర్పయామి. తదంగా కథాశ్రవణం కృత్వా 9 గుంజీలు తీసి ప్రదక్షిణ నమస్కారం చేసి కూర్చోండి, కథ వినండి. పూర్వకాలం కథాశ్రవణం కృత్వా. పూర్వకాలంలో గజాసురుడికి ఇచ్చిన వరములు శివుడు గజాసురుని కుక్షి కుడువులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసుల ఉదరంలో శివునికి గొన్న బ్రహ్మ విష్ణులుగా ఎత్తిన వేషంలో గంగిరెద్దు వేషాలలో గజాసురుని వద్దకు వెళ్ళి అటు పాటలతో మెప్పించి ఆ గజాసురుడు సంతోషించిన వాడి ఏకవార కాలంలో కోరుకున్నాడు. అందుకు గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణు గజాసుర పరమేశ్వరుడు లేని భూలోకంలో అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకు కోరుకున్న వారి మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతటా ఆ గజాసురుడు శివ నా శిరస్సుకు గణ్యతను చేర్కూర్చే నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు. ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. తర్వాత వినాయకుడి జననం. ఆ పరమేశ్వరుడు ప్రస్తుతం ఉన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానం తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మని తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కపాల ఉంచి ఎవరిని లోపలికి రావద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడిని విముక్తి పొందిన కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డంగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతిని అని పార్వతీ భర్తనని చెప్పి శివుడు నువ్వే ఎవరైనా వెళ్ళడానికి వీలేదన్నాడు. ఆ బదులు వాద ప్రతివాదనలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది. ప్రమాదగణములు కూడా ఆ బాలుని యందు ఓడిపోయాయి. ఇక తలకెళ్ళ శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నీర్జప్పుడైన ఉన్న బిడ్డని చూచి నాథ పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు అర్థమైంది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరునున్న వాని శిరస్సుని తెమ్మన్నాడు. ఉత్తరంగా ఉన్న పరివారాన్ని శిరస్సు తెమ్మన్నాడు. ఆ పరివారములలో కళ్ళు గాలించాడు. ఎక్కడ ఏ ప్రాణికి కూడా దొరకలేదు. వేదికగా గజాసురుడు ఉత్తర దిక్కున పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సు తెచ్చి బాలుడికి మొండికి అతికించింది.
సజీవుణ్ణి చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుడిని గజముఖ గలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోధురుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుచుండివి. ఆ తర్వాత వినాయకుని ఆధిపత్యం కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించిన వాడై అతను మహాబలశాలి ఉన్నాడు. మునులు దేవతలు పరమేశ్వరుని దేవా విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు. అంతటా శివుడు నయాలారా ఈ ముల్లోకల్లో గలపుణ్య నదులతో స్నానమాడి మందగాని యోద్ధకు ఎవరెవరు వచ్చుతారో వారికి విఘ్నాధిపతి దేవను గజాననుడు తండ్రి ఆ అసమర్థతను చాటుటకు ఇట్లా నతీయతిగానా అని క్షత్రయం గంగాది సర్వతీర్థేషు స్నానో భవతి పుత్రక కుమార. నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకములు గల సమస్త నదుల యందు స్నానమాచరించిన ఫలితము కలుగును. అట్లా చెప్పగా ఆ గణపతి కైలాసమున ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు మమ్మారుగా ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తాను వెళ్ళినందులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానాదులను చరించి ఎదురు వస్తుంటే వాడు తన అజ్ఞానానికి చింతించిన వాడి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును సంగవలనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యమే సంగమేను. ఆనాడు సర్వతీర్థేషు విఘ్నేశ్వరుడిని తమ శక్తి కొలది కొడుకుములు, ఉండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు, మేకలకు భక్షభోక్ష చోక్షులు యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించిన మిగిలినవి తన వాహనంపై మూషిక వాహనంకి ఇచ్చి మిగిలినవి చేతపట్టుకొని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయగా సంకల్పించగా ఉదరం సహకరించక నానా అవస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంపతు కొరను విరిచి చంద్రు మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఉగులాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కొట్టారు. కుమారుని పరిస్థితి పార్వతి ఉగ్రరాలై చంద్రుని చూచి, ఓరి చంద్రా, నీకంతటికి నా కుమారుడే అంత నీ కుమారుడు అంత చులకనగా కనపడ్డా? అందగాడనుకుంటున్నావా? విన్నానని చూచి వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరుని పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది. కాత్యాయని దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుని క్షమించు, చంద్రుణ్ణి చూడకుండా ఉండటం ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖంని చూడక చంద్రుని ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రుల ఎలా జరుగుతాయి, జనులేలా జీవిస్తారు? తల్లి చంద్రుని కోసం కాకపోయినా లోకాలను సంరక్షించుందుకైనా నీ శాపంని ఉపసంహరించు అన్ని దేవతలను ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరణిపాయం చేయబోతున్నాను. గుర్తు కలిగి ముసలికొండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతులు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాప నిందలు రావనని వరమిచ్చింది. ఈ విషయమన్నీ విస్మరించినా ఆ లక్ష్యం చేసిన ఎట్టి వారికైనా నీలాప నిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించుకోకపోవడం వలనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనిందలు పాలయ్యారు. ఒకనొకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞకుండంలో చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తుండగా ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు.
ఇది అగ్నిదేవునికి భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్పగా తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చేది అగ్నిదేవునితో ఉన్నారు. తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనిందలు కలిగింది. దేవతలు ఋషిపత్నులు దుస్థితి పరమేశ్వరునకు చెప్పగా శివుడు జరిగిన దాన్ని ఋషులు వివరించి వారిని స్వస్థలం చేతులను చేసి ఋషిపత్నులు సంరక్షించారు. శమంతకోపాయం. తర్వాత పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల దుంతులో చంద్రుని చూచి నీలాపనిందలో అయ్యారు. సత్రాజిత్తు అనురాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణి పొందాడు. ఆ శమంతకమణికి రోజుకి 1000 గుణాలు బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణి తనకిమ్మని ఆ రాజుని శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకే అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ఆ శమంతకమణి హరాన్ని మేడలో వేసుకొని అడవి వేటకు వెళ్ళాడు. అతని ఒక సింహం వధించి ఆహారాన్ని అపహరించింది. ఆ సింహము వదలగల ఆమెని జాంబవతుడు చూసి ఆమెని తన కుమార్తెను కానుకగా ఇస్తాడు. సంతోషమిస్తుందని దాని కొరకు ఆ సింహాసనంతో పోరాడి దాన్ని వధించి హరాన్ని తీసుకొని పోయాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపించి శమంతకమణి